హలో ఆల్, మీరు వైటమిన్ డి సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నారా? దెన్ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. నా డైలీ కన్సల్టేషన్స్లో చాలామంది డాక్టర్ మేము వైటమిన్ డి సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నాము ఒక 1 to 2 years నుంచి, ఎందుకంటే మన ఇండియన్స్లో వైటమిన్ డి తక్కువ ఉంటుందంట కదా అని చెప్తున్నారు. బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఈ వైటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ మాలిక్యూల్, అంటే అది మిగతా సప్లిమెంట్స్లా కాదు. దీని లెవెల్స్ మన బ్లడ్లో ఫాస్ట్గా రైజ్ అవుతుంది. సో మనం తీసుకోవాల్సిన దానికంటే ఈ వైటమిన్ డి సప్లిమెంట్స్ని ఎక్కువ తీసుకోవడం వల్ల వైటమిన్ డి టాక్సిసిటీ అనే ఒక కండిషన్ వస్తుంది. దీనివల్ల మనకి ఫెటీగ్ అంటే రిపీటెడ్గా నీరసంగా ఉండడం, లేదా కొన్ని రీనల్ అంటే కిడ్నీ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ఒకసారి ఈ టాక్సిసిటీ డెవలప్ అయ్యాక ట్రీట్ చేయడం కూడా కొంచెం కష్టం. సో మనం ఏం చేయాలి? ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఆ రిపోర్ట్ మీరు ఒక ఫిజిషియన్కి చూపిస్తే మేము మీకు ఎంత డెఫిషియన్సీ ఉందో చూసి ఎన్ని వీక్స్ ఆర్ ఎన్ని మంత్స్ ఈ ట్రీట్మెంట్ ఆర్ ఈ మెడిసిన్స్ వాడాలో ఎగ్జాక్ట్గా చెప్తాం. దీనివల్ల యూ కెన్ అవాయిడ్ కాంప్లికేషన్స్. స్టే సేఫ్.